హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పటాన్చెరు నియర్ బై కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి నియర్ బై జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఒక 297 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్తో ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక లేఅవుట్లో మనకి ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో నేను మీకు ఈ వీడియోలో అయితే ఫస్ట్ మీకు కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ చూసుకుంటే ఇదంతా కూడా కొల్లూరు ఎగ్జిట్ అండి, ఎగ్జిట్ నెంబర్ 2 అని చెప్పుకుంటాము. ఇది ఎగ్జిట్ నెంబర్ 2. సో ఇదంతా కూడా మై హోమ్ త్రిదశ అండి, మై హోమ్ త్రిదశ. ఇది వచ్చేసి RR7 అండి, రేడియల్ రోడ్ 7 అంటాము. ఇది టువర్డ్స్ నల్లగండ్ల తెల్లాపూర్ నుంచి మోకిళ్ళు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ ఎగ్జిట్ నెంబర్ నుంచి జస్ట్ మనం ఇలా సర్వీస్ రోడ్డు గుండా వస్తే మనకి ఇటు పక్కకు వస్తే సర్వీస్ రోడ్ నుంచి వస్తే వెలిమల కనెక్టివిటీ వస్తుందండి, వెలిమల రోడ్డు. సో ఇలా వెలిమల రోడ్డుకి నియర్ బై మనకి ఇక్కడ గాడియం పబ్లిక్ స్కూల్ ఉంటుంది. సో అలానే మనకి ఇక్కడ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆదిత్రి కానీ లేకపోతే రాధే విల్లాస్ కానీ, సో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మన దగ్గర మనకి ఇక్కడ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. సో దీన్ని మనం మంజీరా పైప్ లైన్ రోడ్ అంటామండి, 100 ఫీట్ రోడ్డు. సో ఇది వచ్చేసి మనకి ORR నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ వెలిమల ఏదైతే నేను మీకు వెలిమల అని చెప్పాను, ఈ ORR నుంచి టువర్డ్స్ వెలిమల మీదుగా మనకు విశాఖ రోడ్ని కనెక్ట్ చేస్తూ డైరెక్ట్గా బానూరు, డైరెక్ట్గా మనకి లహరి రిసార్ట్స్ ముందు నుంచి బానూరుకి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనపడేది ఇదంతా కూడా మైఫేర్ విల్లాస్ అండి, ఇదంతా కూడా మైఫేర్ విల్లాస్ ప్రాజెక్టు. సో ఈ మీకు ఏదైతే ఎక్స్ రోడ్స్ మీకు విశాఖ రోడ్ ఏదైతే ఉందో, ఈ విశాఖ రోడ్ నుంచి జస్ట్ మనం రైట్కి తీసుకుంటే కొంచెం ముందుకు వస్తే మనకి లేఅవుట్ పాయింట్ ఉంటుంది, లేఅవుట్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ అయితే నేను ఈ ప్రాజెక్ట్ని చాలాసార్లు ప్రమోట్ చేయడం జరిగిందండి. సో బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ప్లాట్, మంచి ప్లాట్ 40 ఫీట్ రోడ్డుకి మనకి మెయిన్ రోడ్ యాక్సెస్లో మనకి ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు, ఇది వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ 200 ఫీట్ రోడ్ అండి, యాజ్ ఆఫ్ నౌ 100 ఫీట్ రోడ్డు. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ వస్తుందండి. సో ఇది ఇక్కడ నుంచి ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్డుకి జస్ట్ మనకి ఫస్ట్ లెఫ్ట్ కానీ సెకండ్ లెఫ్ట్లోనే మనకు ఇక్కడ ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్డు. సో ఈ 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లోనే మనకి 44x60 డైమెన్షన్తో ఈ యొక్క ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో మీరు చూసుకుంటే ఈ ప్లాట్కు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే, ఈ ప్లాట్కి ఇటు మనకి ఏదైతే నేను చూపిస్తున్నాను హ్యాండ్స్, ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్. సో సౌత్ ఫేసింగ్ వచ్చేసి మనకు పార్క్ ఏరియా ఉంటుంది, నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకు ప్లాట్ ఉంటుందండి మనకి. అండ్ అలానే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి పార్క్ ఏరియా ఉంటుంది మనకి. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీకి రెండు వైపులా పార్క్ లొకేషన్ ఉంటుంది, ఒకవైపు మాత్రమే ప్లాట్ ఉంటుందండి. దీని తర్వాత నెక్స్ట్ ప్లాట్ ఉంటుంది. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డుకి ఉంటుంది. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ, మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ వారాహి వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో మనకి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి ఒక 500 మీటర్స్ కూడా ఉండదు, నాకు తెలిసి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ప్రాజెక్ట్ హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో. సో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఉంది, ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఉంది. సో టోటల్ 40 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ లేఅవుట్. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ విశాఖ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. సో వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే వీడియోలో కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. ఒకవేళ నేను వీడియోలో చెప్పలేదు అంటే కనుక డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేస్తాను ప్రైస్. సో మెయిన్గా ప్రాజెక్ట్ ఫీచర్స్ మెయిన్గా 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మైఫేర్ విల్లాస్ ఉన్నాయి. అలానే ఇక్కడ కూడా మనకి ఏపీఆర్ గ్రూప్ విల్లాస్, అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. సో నేను మీకు దీని లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనపడే రోడ్డే 40 ఫీట్ రోడ్ అండి. మనకు ఆ ఎదురుగా కనపడేది వచ్చేసి 60 ఫీట్ రోడ్డు, మనకి మెయిన్ ప్రాజెక్ట్ నుంచి లోపలికి వెళ్ళేటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. ఈ కనపడే రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్డు. సో ఎగ్జాక్ట్గా ఈ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మనకు వెస్ట్ ఫేసింగ్ 44.6 x 60 డైమెన్షన్తో
వెస్ట్ ఫేసింగ్ ప్లాటు మనకి సరౌండింగ్ మొత్తం కూడా ఓపెన్ ప్లాట్ ఏరియాకి ఆనుకుని ఉన్నటువంటి ప్లాట్ అండి. చాలా మంచి ప్లాటు, నెంబర్ 1 ప్లాటు. సో నేను మీకు ఇందుట్లో డైమెన్షన్స్ కూడా నేను చెప్తున్నానండి క్లియర్గా. మీకు ఏదైతే నేను మీకు బౌండరీస్ చూపిస్తున్నానో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు పార్క్ ఏరియా ఉంటుంది. సో మనకి ఈ ప్లాట్ మనకి రెడీ టు సేల్కి అయితే ఉందండి. మనకి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. మీకు లాంగ్లో ఏవైతే బౌండరీస్ కనిపిస్తున్నాయి వైట్గా లాంగ్లో, సో అది వచ్చేసి మనకి కమర్షియల్ అండి. వారాహి వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ప్లాట్కి మీకు రైట్ సైడు అండ్ బ్యాక్ సైడ్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి. పార్క్ ఏరియాకి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాపర్టీ. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. 297.33 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డు, విశాఖ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 40 ఎకర్స్లో దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఈ ప్రాజెక్ట్లో. సో ఈ ప్రాపర్టీ మీద మనకి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. సో మనకి 40 ఫీట్ బీటీ రోడ్, కంప్లీట్ బీటీ రోడ్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ మనకి అసోసియేషన్ కూడా ఫామ్ అయ్యారండి. దీనికి ఒక గేటెడ్ కమ్యూనిటీలా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు విశాఖ రోడ్ ఫేసింగ్లో ఇది ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. నేను మీకు ప్రైస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.